ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వసతి సౌకర్యాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వైస్ ఛాన్సలర్ కుమార్ గారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు, ఉస్మానియా యూనివర్సిటీ సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించాలి. ఉస్మానియా యూనివర్సిటీకి మీరు పర్యటించాలని వారు ఆహ్వానించడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నాతో పాటు మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ కుమార్ గారు, యోగిత రాణా ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, హైదరాబాద్ సిటీ కమిషనర్ డీజీపీ సివి ఆనంద్ గారు, దేవసేన గారు, రిజిస్ట్రార్ గారు, ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ నలుమూలల వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్స్, ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదం. తెలంగాణ అన్న, ఉస్మానియా యూనివర్సిటీ అన్న, ఈ రెండు అవిభక్త కవపుల లాంటివి. ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా. 1917లో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించిండో 1935 వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారు ఈ గడ్డ మీద నుంచే, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించిండు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోసిన వాళ్ళు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది. ఆ అంశమే కాదు, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. వీరే కాదు, తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో రాణించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ దేశానికి, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డని. వారి తర్వాతి తరంలో ఒక జార్జ్ రెడ్డి, ఒక గద్దరన్నను అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత చాలామంది ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతోమంది విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లుగా నుంచి తెలంగాణ సాధనలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన వాళ్ళు ఈ గడ్డ మీద నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళే, ఇక్కడ సమస్యల మీద చర్చించిన వాళ్ళే. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా, తెలంగాణ సమాజానికి సంక్షోభం వచ్చినా, తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది
మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు, ఈ తెలంగాణ సమాజమైన 4 కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది. ఇక్కడున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం. ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక, ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన వాదాయి పడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మన అందరికీ ఒక హితబోధ, ఒక జ్ఞానోదయం కలిగించారు. శ్రీకాంతాచార్య అమరుడు అవ్వడం వల్ల శ్రీకాంతాచారి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు. శ్రీకాంతాచారి బతికుంటే గొప్పోడు అయి ఉండేవాడు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో కొంత సహాయం అందించి ఉండేవాడు. కానీ పాలకుల యొక్క ఆలోచనను, రాజకీయ పార్టీల యొక్క విధానాన్ని ప్రజల మధ్యన నిరసన తెలపడానికి తన ఆత్మ బలిదానం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గిపుల్ల గీరితే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్రం సాధనలో సమిధలైన ఈరోజు చరిత్రలో మనం వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లనే కాదు ఐఏఎస్లను, ఐపీఎస్లను అందించిన చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఈ వేదిక మీద ఉన్న సివి ఆనంద్ గారు 89-91 ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి 22 సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించిన యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఈరోజు డీజీపీ క్యాడర్లో హైదరాబాద్ కమిషనర్గా ఇక్కడి విద్యార్థి ఈ వేదిక మీద ఉన్నాడు అని అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంత బలమైన పునాదులు వేసిందో తెలంగాణ నిర్మాణంలో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అందుకే మిత్రులారా, తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, తెలంగాణ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడే ఈ ఉస్మానియా యూనివర్సిటీ కళావిహీనమైపోయి వైస్ ఛాన్సలర్ల నియామకం జరగక, ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతే ప్రమోషన్లు ఇవ్వక, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాదు లెక్చరర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా నియామకాలు చేయక కొద్ది కొద్దిగా క్యాన్సర్ లాగా ఈ ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసి తెలంగాణ సమాజానికి చైతన్యాన్ని అందించే ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాల గర్భంలో కలిపేయాలని కుట్ర జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని మళ్ళీ ప్రారంభించాలి అనే ఒక గొప్ప ఆలోచనతోని నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీలను అన్నిటిని కూడా చదువుకే కాదు సామాజిక చైతన్యానికి వేదికలు కావాలి. ఈ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్కి ఒక సామాజిక స్పృహతో పాటు సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళని నియమించాలి అని చెప్పి సామాజిక న్యాయాన్ని చేయడమే కాదు, చెప్పడమే కాదు, చేసి చూపించినాం. 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా
వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. ఇవాళ కుమార్ని, ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని, చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించడమంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు, తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టే ఈరోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం. ప్రొఫెసర్ పురుషోత్తంని విద్యా కమిషన్లో ఈరోజు నియమించడము అని అంటే వారు చదువుకున్నారు కాబట్టి. ఇలా విద్యా కమిషన్ను మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే అక్నూర్ మురళి ఐఏఎస్ ఆఫీసర్ని దానికి నియమించడం ఒక చారగొండ వెంకటేష్ని ఈ యూనివర్సిటీ విద్యార్థిని అందులో సభ్యుడిగా వేసినామంటే ఈరోజు వాళ్ళు చదువుకున్నారు, చైతన్యం ఉన్నది కాబట్టే ఈ సమాజానికి ప్రయోజనం చేకూరాలి అని ఈరోజు బాలలక్ష్మికి కూడా అవకాశం ఇచ్చినామంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈరోజు దయాకర్ ఇక్కడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడంటే ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి రాణించిన విద్యార్థులు వీళ్ళందరూ. ఈ ఉస్మానియా యూనివర్సిటీ 4వ తరగతో 3వ తరగతో లేకపోతే 2వ తరగతో లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లను ఉత్పత్తి చేయడానికి కాదు, ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన మేధా సంపత్తిని ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆశిస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా 21 సంవత్సరాలలో ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పరిపాలన సాగిస్తున్న ఈ సందర్భంలో ఒకనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 21 సంవత్సరాల ఓటు హక్కునిచ్చి 25 సంవత్సరాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అర్హత పెట్టిండ్రు. ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక కార్యాచరణగా, ఒక ఉద్యమంగా ఆలోచన చేయండి. ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో 21 సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపల ఉన్న జనాభా 65%. ఇదే దేశం యొక్క సంపద. ఈ యువ సంపద, ఈ యువ మేధస్సు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయి ఇవాళ అమెరికా, సింగపూర్లను అత్యంత ధనిక దేశంగా రాణించడానికి మన వాళ్ళ శ్రమ ఉన్నది, మన వాళ్ళ చెమట ఉన్నది. మరి ఇతర దేశాలకే తమ మేధా సంపత్తిని కరిగించి సంపద గల దేశంగా మారుస్తుంటే మన రాష్ట్రాన్ని సంపద గల రాష్ట్రంగా మనం ఎందుకు మార్చుకోకూడదు? మన యువకులు ఎందుకు మన అభివృద్ధిలో భాగస్వాములు కాకూడదు? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ చదువులకే కాదు, పరిశోధనలకు కూడా వేదిక కావాలి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల్ని చర్చించడానికే కాదు, సైద్ధాంతిక పరమైన ఆలోచనలు, భిన్న అభిప్రాయాలకు కూడా చర్చకు వేదిక కావాలి. సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కూడా ఇక్కడ చర్చలు జరగాలి. సిద్ధాంతపరమైన చర్చలు జరగాలి, సాంకేతికపరమైన చర్చలు జరగాలి. వీటి ద్వారా సమాజానికి మేలు ఒనగూరాలి. ఈరోజు మనకు నచ్చని సిద్ధాంతం ఉంటే చర్చించడానికి మనం సిద్ధంగా లేము. అసహనం పెరిగిపోయింది. నచ్చని సిద్ధాంతం ఉంటే చర్చించడం ద్వారా, ఆ సిద్ధాంతంలో ఉన్న లోపాన్ని లేవనెత్తి చూపించడం ద్వారా వాళ్ళను ఒప్పించి చర్చల ద్వారా ఓడించి రాణించాలి. కానీ వాళ్ళని అణిచివేసో లేకపోతే వాళ్ళ మీద మన అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఎక్కువ కాలం ఇది సాగదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రిగా నేను బాధ్యత చేపట్టిన తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా ఉన్న తెలుగు యూనివర్సిటీకి ఆనాడు పాత్రికేయ సంపాదకుడుగా, మేధావిగా, నిజాం రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన పోరాటంలో పాల్గొన్న సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది. మన స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు. IIHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం మనం. మహిళా యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న ఏకైక మహిళా యూనివర్సిటీ. ఆ మహిళా యూనివర్సిటీకి ఆనాడు ఘడీలకు, దొరలకు,
జమీందారులకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడిన చాకలి ఐలమ్మ పేరు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజీని ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్ది పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మనకి స్ఫూర్తిని నింపడానికి, మనలో పోరాట పటిమను పెంచడానికి. ఆనాడు తెలంగాణ యువత సమస్యల మీద పోరాటం చేసే చైతన్య పరులుగా ఉన్నారు. కానీ ఈనాడు ముఖ్యమంత్రిగా నాకు అందుతున్న సమాచారం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు మానసిక వేదనకు గురి చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు పట్టణ ప్రాంతాలలో లేకపోతే యూనివర్సిటీలలో కాదు, చిన్న చిన్న కాలేజీల్లో, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇవాళ గంజాయి, డ్రగ్స్ తెలంగాణ సమాజాన్ని, యువతను పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ సిద్ధాంతపరమైన పోరాటాలు లేకపోతే సామాజిక చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు లేకపోవడం వల్ల ఈరోజు ఈ విద్యార్థులు వ్యసనాల వైపు బానిసలు అవుతున్నారు. ఇది మనందరం, ఇక్కడున్న మేధావులందరూ ఆలోచన చేయాలి, చర్చ చేయాలి. కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా, ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ గారైనా, ఈ యోగితా రాణా గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి. వారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ చాలామంది రాణించిందంటే చదువు ఒక్కటే కారణం. ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది, భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలహీన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే. మీ తలరాతలను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని కుళ్ళి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన ఎంబడే వైస్ ఛాన్సలర్ను నియమించిన వాళ్ళనే ఇంటర్నల్ ఒక సబ్ కమిటీ వైస్ ఛాన్సలర్తో వేసి మీ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి. నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకు ఏం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా, మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని ఆదేశాలు ఇచ్చిన. ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించను. చిన్న వివాదం లేకుండా, ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లను నియమించుకోగలిగింది. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బుర్రా వెంకటేశంని, ఒక రెసిడెన్షియల్ స్కూల్లో, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నాడు. వీళ్ళందరికీ ఒక చైతన్యం ఉంది, సామాజిక బాధ్యత ఉంది. కష్టాలు చూసి వచ్చారు. పేదరికం వాళ్ళ జీవితంలో ఒక భాగం. కొంతమందికి పేదరికం ఎక్స్కర్షన్. పేదరికం ఎట్లుంటుందో అంటే పట్టణం నుంచి పెద్ద బెంచ్ కార్ వేసుకొని పోయి చూసి పేదరికం ఓహో ఇట్లుంటుందా అని చూసి వచ్చే ఎక్స్కర్షన్ కొంతమంది పెద్దోళ్ళకు. కానీ ఆ పేదరికంలోనే పుట్టి, ఆ పేదరికాన్ని అనుభవించి, ఆ పేదరికంలో నుంచే అభివృద్ధి పదం వైపు నడిచిన వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. పేదరికం అంటే మాకు కొత్త కాదు, పేదరికం మాకు చుట్టం కాదు, పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం. మేము ఆ పేదరికాన్ని చూసి వచ్చినాం. ఆ పేదరికాన్ని పారద్రోలడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు.
ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు. అన్ని శక్తియుక్తులు, తెలివితేటలు, అధికారం నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది. అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెట్టడమే కాదు, 500 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చదువుకోవాలి, రాణించాలి అని చెప్పి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈరోజు ఒక అద్భుతమైన పోటీ పడగలిగే యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం. మరి ఒక మహిళా యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఇస్తే మా ప్రొఫెసర్ గారు, మా వైస్ ఛాన్సలర్ గారు 5 కోట్లు 10 కోట్లు అడుగుతున్నారా? అడగడానికి కూడా మా వాళ్ళకు పేదరికం ఉన్నది. ఎంత పేదరికం అంటే అడగడానికి కూడా 100 అడిగితే ఏమనుకుంటారో 100నా అని అనుకునే పరిస్థితిలో మా వైస్ ఛాన్సలరు, మా అడ్లూరు లక్ష్మణ్ అంటే వాళ్ళ పేదరికం వాళ్ళని పెద్ద నెంబర్ ఆలోచన చేయడానికి కూడా అడ్డుపడుతున్నది. అందుకే నేను యోగితా రాణా గారికి ఆదేశాలు ఇస్తున్నా, ఒక కమిటీ వేయండి, ఇంజనీర్స్ కమిటీ. టోటల్గా ఎడ్యుకేషన్ నుంచి, యూనివర్సిటీ నుంచి ఒక టీంని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, విద్యాశాఖ నుంచి, సాంకేతికపరమైన ఇంజనీర్లతో పాటు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరినీ ఒక కమిటీ, చిన్న కమిటీని కూర్చి ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన 40,000 కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్కి 25 ఎకరాల స్థలం, 200 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి నేను సంతకం పెట్టి ఇచ్చిన. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈరోజు 100 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా పులీస్ స్కూల్స్కి ఈరోజు మనం 100-200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు. ఇది చరిత్రకు ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ. ఏం కావాలనో అడగండి, అడగకపోతే మీ పేదరికమే, అడగకపోతే మీదే పేదరికం. అది నా తప్పు కాదు, అది మీ తప్పు, మీ పేదరికం తప్పు. మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి, అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా, ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ. అందుకే మీరు అంచనాలు పెంచండి, అంచనాలు వేయండి, అన్ని వివరాలు సేకరించండి. డిసెంబర్ మాసం మనకు అత్యంత కీలకమైన మాసం. మిరకల్ మంత్ ఈజ్ డిసెంబర్. క్రిస్మస్ని మిరకల్ మంత్ అంటారు, అద్భుతాలు జరిగే నెల అంటారు. డిసెంబర్ 9, 2009కి చరిత్ర పుటలలో ఒక గొప్ప పేజీ ఉన్నది. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు జరిగింది. అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం. మళ్ళీ డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి, నేను వస్తా. మీకేం కావాలనో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా. మొత్తం లెక్క పెట్టండి, ఏం పనులు కావాలనో నాకు చెప్పండి. అన్ని రిక్రూట్మెంట్స్తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సింది. నేను మంజూరు చేసేదే నా బాధ్యత. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు పర్యటించి పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్లో దాదాపుగా 20 నెలల 1,50,000 ఉద్యోగాలు ఈరోజు ప్రైవేటు రంగంలో మనం కల్పించినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈరోజు వేగంగా ప్రయాణం చేస్తుంది. సెల్ఫ్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, లా అండ్ ఆర్డర్, పోలీసింగ్, ప్రతిదీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నేను చెప్పట్లేదు, కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి. శాంతి భద్రతలను కాపాడడం నుంచి మొదలు పెడితే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో, ఇన్ఫ్లేషన్లో కూడా తెలంగాణ ఈజ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ. 1.5
బయట రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో 8% ఇన్ఫ్లేషన్ ఉంటే ఇతర రాష్ట్రాల 6-7% ఉంటే నిత్యావసర వస్తువులను నియంత్రించి 1.5% ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. వీటిని అమలు చెయ్యాలి అంటే నియమ నిబంధనల ప్రకారం మనం పనిచేయాలి. ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి అంటే నేను నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తెచ్చుకోవాలి. రేషనలైజేషన్ చేయాలి. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించాలి. ఆ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్కో, పోలీస్ కమిషన్కో, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానో ఈరోజు నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఈరోజు చేసుకుంటున్నాం. నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా? మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. జానయ్య గారు అక్కడ అవుతుండేనా వైస్ ఛాన్సలరు? తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది. ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ వాడిగా నేను మాటిస్తున్నా. ఏం కావాలనో అడగండి, అన్నిది ఇచ్చే బాధ్యత నాది. ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆపుతా. ఇంకెక్కడన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే అక్కడనో ఇక్కడనో ఇంకేదాన్ని ఉంటే నల్లా బంద్ చేసి అయినా కాలు ఇక్కడ మలుపుతా. మీరేం ఫికర్ పెట్టుకోకరి, నేనున్నా. మీరు కావాల్సింది చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.